హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా అది ఒక ఉమ్మడి కుటుంబం. సూర్యోదయం సమయాన సుప్రభాతంతో అగరవత్తుల సువాసన పరిమళాలతో ప్రభాకర్ గారు, ప్రశాంతి గారుల ఇల్లు కలకలలాడుతూ ఉంది. ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్లతో ఇల్లు సందడిగా ఉంది. పెద్ద కొడుకు ఉత్తేజ్, కోడలు సుమ. అమ్మా సుమ అంటూ పిలిచింది ప్రశాంతి గారు. వస్తున్నా అత్తయ్య, శుక్రవారం కదా, ఆయన పాదాలకు నమస్కరించుకుంటున్నా అని చెప్పింది సుమ. ప్రశాంతి గారు భర్తతో, మన సుమ కలవారి ఇంటి పిల్ల అయినా ఎంత వద్దికో అని భర్తకు చెప్పి మురిసిపోయింది. ఈ రోజైనా నేను అడిగిన పర్ఫ్యూమ్ తెస్తారా లేదా అంటూ ఉత్తేజ్ భుజం మీద గట్టిగా గిల్లింది సుమ. అబ్బా అన్నాడు ఉత్తేజ్. మర్చిపోతారు అని గట్టిగా గిల్లి చెప్పాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది. రెండో కొడుకు అనంత్, కోడలు ఉమ. ఒరేయ్ అనంత్ అని పిలిచాడు ప్రభాకర్ గారు. వస్తున్నా నాన్నగారు అంటూ వెళ్ళబోతున్న భర్తను వెనుక నుండి గట్టిగా పట్టుకుంది ఉమ. అబ్బా వదలవే, నాన్న పిలుస్తున్నారు అన్నాడు అనంత్. ఉదయాన్నే కారణం లేకుండా నన్ను తిడతారా? మీ నాన్న చేతిలో ఇవాళ మీకు అంటూ గట్టిగా పట్టుకొని ఉంది ఉమ. ఇంతలో బాబు ఏడుపు లంఘించుకున్నాడు. అమ్మో, ఏం పట్టే నీది, వదులు బాబు, బాబుగాడు బాగా ఏడుస్తున్నాడు, నాన్నగారు పిలుస్తున్నారు అంటుంటే నవ్వుతూ వదిలేసింది ఉమ. అనంత్ తండ్రి దగ్గరకు వెళ్ళాడు. ఒరేయ్, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? మందులు తెమ్మన్నాను, తెచ్చావా అన్నాడు ప్రభాకర్ గారు. ఈరోజు తెస్తా నాన్నగారు అన్నాడు అనంత్. అబ్బా, నీ మతిమరుపుతో చస్తున్నాన్రా అంటూ కోప్పడ్డారు ప్రభాకర్ గారు. ఇంతలో ఉమ, మావయ్య గారు మీకు ఇష్టమని పాయసం చేశానండి అంటూ తీసుకుని వచ్చింది. కోడల్ని తెగ మెచ్చుకుంటూ తీసుకున్నారు ప్రభాకర్ గారు పాయసాన్ని. ఇక మూడో కొడుకు సుధీర్, కోడలు ఉష. అంటూ ఏడుస్తున్న భార్యను చూసి, ఒసై ఆపవే, నిన్ను నేను కొట్టాననుకుంటారు వినేవాళ్ళు. ఇదెక్కడి పెళ్ళాంరా బాబు, నాకు మొట్టికాయ వేసి ఇదే ఏడుస్తుంది అంటూ సుధీర్ ముఖం ఒకలా పెట్టాడు. ఇంతలో ఆ రాగం ప్రశాంతి గారి చెవిన పడింది. అయ్యో, ఏమైంది ఉషా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ప్రశాంతి గారు. చిన్న పొరపాటికి చెంప పగలగొట్టారత్తయ్యా మీ అబ్బాయి అంటూ ఏడవసాగింది ఉష. సుధీర్, నీకు మతి ఉందా ఏంటి నీ ప్రవర్తన అంటూ కోప్పడ్డారు ప్రభాకర్ గారు. ప్రశాంతి గారు కూడా చివాట్లు పెట్టింది సుధీర్ని. అసలేం జరిగింది ఉషా అంది సుమ. ఏం లేదక్కా, నేను తులసికోటకు పూజ చేస్తున్నా, బ్రష్ కావాలని పిలిచారు, నాకు వినిపించలేదు, అమ్మవారి మంత్రాలు చదువుతున్నా కదా అంటూ కళ్ళు తుడుచుకుంది ఉష. ప్రశాంతి గారు కూడా కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకుంటూ, నా కోడళ్ళు ఉత్తమరాళ్ళు అనుకుంటూ హాల్లోకి నడిచింది. ఉత్తమరాళ్ళు కాదే, ఉత్తరాళ్ళు అంటూ గునుక్కున్నాడు సుధీర్. ఉత్తేజ్, అనంత్, సుధీర్ వారి వారి విధులకు వెళ్ళిపోయారు. ఆకుకూరలు తీసుకుంటూ కూర్చున్నారు ప్రశాంతి గారు. సుమ వంట చేయడం మొదలుపెట్టింది. ఉమా, ఉష అంట్లు బట్టల పని చూసుకున్నారు పెరట్లో. ఆకుకూర ఇంకా అవలేదు సుమా, అప్పుడే వంట మొదలు పెట్టేశావా అంది ప్రశాంతి గారు. అత్తగారు ఆకుకూర ప్రశాంతంగా వలిచేసరికి పుణ్యకాలం తెల్లారుతుంది అని మనసులో అనుకొని, అవి రేపు వండవచ్చులే అత్తయ్య, ఈ రోజుకి వేరే వంట చేస్తున్నాను అంది సుమ. ప్రభాకర్ గారు రిటైర్ అయ్యాక కాసేపు అలా బయటకు వెళ్ళి స్నేహితులతో కాసేపు మాట్లాడుకొని వస్తూ ఉంటారు. సుమ పిల్లలిద్దరినీ స్కూలుకు పంపించేసింది. ఉమ కొడుకు చైతూ నిద్రపోతున్నాడు. ప్రశాంతి గారి కోడన్లు చిలిపి వాళ్లే కానీ మంచివాళ్లే. ఆ విషయం మనకు అర్థం కావాలి అంటే 7 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. సుమ కొత్తగా కాపురానికి వచ్చింది. అత్తగారు, మామగారు వల్ల ఏ ఇబ్బందులు లేవు. కానీ ఉత్తేజ్ వాళ్ళ నానమ్మ వరాలమ్మ గయ్యాలి అనే చెప్పాలి. కోడలి ప్రశాంతిని తిప్పలు పెట్టినన్నాళ్ళు పెట్టింది. 90 ఏళ్లు వచ్చినా కట్టెలాగా భలే గట్టి మనిషి. ఆ ఇంట్లో వరాలమ్మ మాట ఒక్కటే వినిపించేది. ప్రశాంతి గారు పాపం కిమ్మనకుండా ఉండేవారు. ఉత్తేజ్ని దగ్గర కూర్చోబెట్టుకొని
పేడ తట్టని పెళ్ళాన్ని వారానికొకసారైనా దులపాలిరా అని చెప్పేది వరాలమ్మ. నానమ్మ మాటలు విని ఉత్తేజ్ సుమని భలే ఆడించేవాడు. వరాలమ్మ తిట్లకి సుమ చేతిలో వస్తువులు భయంతో జారిపోయేవి. పైగా వస్తువులు పడిపోయాయని మళ్ళీ తిట్టేది వరాలమ్మ. అలా వేపుకు తింటూనే ఉండేది. అయ్యో, నా చెల్లెలు మనవరాలైతే ఉత్తేజ్కి సరైన జోడి అంటూ నసుగుతూ ఉండేది వరాలమ్మ. ప్రశాంతి గారు మాట్లాడుతూ, సుమా, పెద్ద వయసు కదమ్మా, అలాగే ఉంటారు, పట్టించుకోకమ్మా అని చెప్పి తన కళ్ళు తుడుచుకునేవారు ప్రశాంతి గారు. ప్రభాకర్ గారు, ఎందుకమ్మా పొద్దస్తమానం ఏదో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటావు, నీ ఆరోగ్యం బాగోదు, కాసేపు పడుకోవచ్చుగా అనేవారు తల్లిని. చిన్న పొరపాటైతే చాలు ఉత్తేజ్ అలిగేవాడు, మాట్లాడేవాడు కాదు, పట్టించుకునేవాడు కూడా కాదు సుమని. ఏమిట్రా నీ ప్రవర్తన అని ప్రశాంతి గారు కేకలేస్తే, ఏంటి నువ్వు మాట్లాడేది, వాడు మగాడు, నీ తిక్క మాటలాపు, పక్కకి వెళ్ళు అని కేకలు వేసేది కోడల్ని వరాలమ్మ. అంతే, ప్రశాంతి గారికి దుఃఖం ఆగేది కాదు. అత్తగారిని చూసిన సుమకి కూడా దుఃఖం ఆగేది కాదు. ఊ అంటే చాలు ఏడుపులు, పాడుసంత అంటూ విసుక్కునేది వరాలమ్మ ప్రశాంతి గారి వైపు చూస్తూ. ప్రణతి కూడా పుట్టింది. కొద్దిగా ఏడ్చినా, పిల్లల్ని చూసుకోవడం నేర్పలేదా నీ అమ్మ అంటూ అరిచేది సుమను వరాలమ్మ. సుమకు ఏం చేయాలో తెలియక వసారాలో బిడ్డను నిద్రపుచ్చేది. అలా జరుగుతున్న రోజుల్లో అనంత్కి పెళ్ళయ్యింది. ఉమ కాపురానికి వచ్చింది. కొత్తదనం పోయాక ఉమ ఒకరోజు నిద్ర లేవడం ఆలస్యం అయ్యింది. ఏమ్మా ఉమా, ఆరోగ్యం బాగాలేదా అంటూ అడిగారు ప్రశాంతి గారు. హా, తలనొప్పిగా ఉందత్తయ్యా అని చెప్పింది ఉమ. ఇదేం చోద్యమే, దానికి భయం చెప్పాల్సింది పోయి అంటూ ప్రశాంతి గారి వైపు చిరాకుగా చూసి, పట్నం నుండి దిగింది రాణి అంటూ ఉమ వైపు చూస్తూ వెటకారంగా అంది వరాలమ్మ. పట్నం నుండి దిగివచ్చా అమ్మమ్మ అంది ఉమ గడుసుగా. ఒక్క చూపు చూసి ఆపేసింది వరాలమ్మ. పని కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఉమకి నేర్పేది దగ్గరుండి ప్రశాంతి గారు. భలే దాన్ని తీసుకొచ్చారు, అదే నా చెల్లెలి మనవరాలైతే ఈ గోల ఉండకపోను అంటూ నసిగింది వరాలమ్మ. మరి అక్కడికే వెళ్ళి ఉండక ఇక్కడెందుకు మీకు, ఏం పని అమ్మమ్మ అంది ఉమ. ఆ మాట విన్న ప్రశాంతి గారి గుండె జారిపోయింది. తప్పమ్మా, అలా అనకూడదు పెద్దవాళ్లను అని చెప్పింది ప్రశాంతి గారు ఉమకి. ఆహా, అనమని చెప్పి ఏం వేషాలు వేస్తావే అంటూ ప్రశాంతి గారి మీదకు రంకరేసింది వరాలమ్మ. అప్పుడే ప్రభాకర్ గారు రావడంతో అంతా సద్దుమణిగింది. మరో రోజు అనంత్ గదిలో గాలి చాలక హాల్లో పడుకున్నాడు చాప వేసుకొని. కొంత ఉమగోల పడలేక తిక్క కుదరాలి అని మగాడిలా బిల్డప్ ఇవ్వాలని అలా వచ్చాడు. ఆ సమయంలో ఎవరి గదుల్లో వారు పడుకొని ఉన్నారు. హాల్లో వరాలమ్మ పడుకొని ఉంది. ఒళ్ళు మండిపోయింది ఉమకి. అంతే, బయటకు వచ్చి భర్తను లోనికి రండి అని అడిగింది. లేదు, నువ్వు వెళ్ళు, నానమ్మ వింటుంది అని చిన్నగా చెప్పాడు అనంత్. ఇంతకీ వరాలమ్మ నిద్రపోలేదు, నిద్ర నటిస్తుంది. ఆ వయసులో నిద్రపోవాలంటే ఒక కలే కదా మరి. ఈసారి ఉమ గొంతు పెంచి వస్తారా రారా అని అడిగింది. రానే, వెళ్ళు, మా నానమ్మ లేస్తుంది తెలుసుగా ఆమె సంగతి అన్నాడు. అయితే సరే అని లోపలికి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకొని అనంత్ పక్కనే చేరింది ఉమ. వరాలమ్మకి ప్రాణం ఉడికిపోయింది. కానీ ఉమ నోటికి దడిచి గమ్మునుంది. నానమ్మంటే కూడా దీనికి భయం లేదు అని అనంత్ నసుకుతూ ఉంటే, భర్త వెంటే భార్య అడవికైనా హాల్లోకైనా అంటున్న ఉమ మాటలకి గునుక్కుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు అనంత్. నవ్వుతూ భర్తను అనుసరించింది ఉమ. అది మొదలు. ఆ ట్రిక్ ఎప్పుడూ ప్లే చేయటం లేదు అనంత్. ఒకరోజు సుమ చాలా డల్గా కనిపించింది. ఎందుకక్కా అలా ఉన్నావ్ అంది ఉమ. ఏం లేదు ఉమా అన్నది దీనంగా ముఖం పెట్టి సుమ. చెప్పక్కా, నీ మెతకతనం సరిపోదు ఈ రోజుల్లో. మన తప్పు లేకుంటే ఊరుకోకూడదు తెలుసా అని గీతోపదేశాలు చేసింది సుమకి ఉమ. అప్పుడు సుమ మాట్లాడుతూ, మీ బావగారు అన్నం తినలేదు, అలిగారు నా మీద అంటూ దీనంగా చెప్పింది.
తింటారు కానీ బ్రతిలాడగా అంటున్న సుమను, చాలే అక్క ఆపు, నువ్వేం చేశావు అసలు అంది ఉమ. నేనేం చెయ్యలేదుమా, ఆయన ఆఫీస్ ఫైల్ ఎక్కడో పెట్టారు, మరి కనిపించలేదు. అది కనుక కనపడకపోతే తప్పు నాది అంటారు, అంతే జరిగింది అన్నది సుమ. అయితే ఈరోజు వేరేలాగా చెయ్యక్క, అన్నం పెట్టు బావగారికి, తినకపోతే నువ్వు తినేసేయ్ వెంటనే అంది ఉమ. అమ్మో, గోంగూర పప్పు ఊరమిరపకాయలంటే ఆయనకు చాలా ఇష్టం. అందులో అత్తయ్య గారు చేసిన గోంగూర పప్పు అంటే ఇంకా ఇష్టం. అసలే మామయ్య గారి ఫ్రెండ్ భోజనం చేసి వెళ్ళారు కదా, కూర కూడా ఎక్కువ లేదే అంది సుమ. అబ్బా మంచి పనక్క, అదే మనకు కూడా కావలసింది, ఖచ్చితంగా నువ్వే తినేసేయ్ అంది ఉమ. అంతేనంటావా అంది సుమ. అంతే అంతే అంది ఉమ. ఇంతలో మల్లెపూల మాల కట్టి కోడళ్ళిద్దరికీ చెరిసగం చేసి వారి జడలో తురిమింది ప్రశాంతి గారు. ఆ దృశ్యం చూసిన వరాలమ్మ గునుగుతూ ఉంది. సుమ అన్నం తీసుకెళ్ళి అమ్మమ్మ భోజనం తెచ్చానని లేపుతూ ఉంటే నిద్రపోయినట్లు నటిస్తుంది వరాలమ్మ. ఉమ వచ్చి, అక్క అమ్మమ్మ పడుకుందిలే, ఆకలి లేదనుకుంటా, పైగా పెద్ద వయసులో రాత్రిళ్ళు అన్నం మానితే మంచిదే గదా అంది ఉమ. చటుక్కున లేచి కూర్చుంది వరాలమ్మ. ఉమ రాకముందు తనని ఎలా ఆడించేది? ఆమెకి భోజనం పెట్టడానికి 2-3 సార్లు తిరిగేది. తినడం మాత్రం తింటుంది, కానీ రోజూ బతిలాడించుకుంటూ అల్లాడించేది. ఇంతలోనే ఉత్తేజ్, అనంత్ ఇంటికొచ్చారు. ఉత్తేజ్కి భోజనం పెట్టింది సుమ. నాకొద్దు తీసేయ్ అన్నాడు కోపంగా ఉత్తేజ్. ఎందుకండి మీకు కోపం? మీరు పెట్టిన వస్తువు కనబడకపోతే తప్పు నాదా అంది సుమ. ప్లీజ్ అండి తినండి అంది సుమ. నాకొద్దు అన్నాడు ఉత్తేజ్. ఇంకా సుమకి ఓర్పు నశించింది. తెచ్చిన అన్నం శుభ్రంగా తనే తినేసి మెదలకుండా పడుకుంది. సుమ చేసిన పనికి ఉత్తేజ్కి చాలా కోపం వచ్చింది. ఉత్తేజ్ సుమనేమన్నాడో 2వ భాగంలో తెలుసుకుందాం.